పనులకు ఎవరికి కూడా బిల్లులు ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వస్తే మాకు అట్లాంటిదే ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే పూర్తిగా ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, లేదంటే ఇట్లాంటి అన్ని కూడా అమ్మేయడం, లేదంటే తనఖా పెట్టడం, అస్మదీయులకు దానికి సంబంధించిన అవి క్లియర్ చేయడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు? పవన్ గారు, జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా నేను ఓడిపోతున్నానని డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడేమో నేను టికెట్ ఇస్తారా నాయన అంటేనేమో ఏ ఎమ్మెల్యే క్యాండిడేటు, ఏ ఎంపీ క్యాండిడేటు ఎవరు కూడా నాయన నీ టికెట్ వద్దు, నువ్వొద్దు, మేము కంటెస్టే చేయమంటున్నారు. ఆల్రెడీ ఉన్నటువంటి మంత్రులు అంటే వాళ్ళ దగ్గర ఇవాళ మంత్రిమండలిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నీ మంత్రి పదవి కూడా నాకు వద్దురా నాయన అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇంకా చాలా రోజులు అంటే చాలా పదవీ కాలం ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు కూడా నువ్వు వద్దురా నాయన అని చెప్పి వెళ్ళిపోతున్నారు. సో పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందా? ఆయన ఓడిపోతున్నాడు అనేటువంటిది సుస్పష్టం అయిపోయింది. అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ తల్లి చెల్లి అందరూ వదిలేశారు, ఈయన అందరినీ వదిలేశాడు. సో ఇప్పుడు ఆఖరికి ఇష్యూ ఏంటంటే వీళ్ళకన్నా ఏదో 4 డబ్బులు నేను ఇస్తే ఏమన్నా ఉంటారేమో అనేటువంటి దింపుడు కళ్ళ వాస అంటారు చూసారా, అట్లాంటిది ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డికి అంతకు మించి ఏమీ లేదు. వీళ్ళు ఇవాళ డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే ఎవ్వరూ ఉండేటువంటి పరిస్థితి అయితే అక్కడ లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఇంకోటి ఏంటి అని అంటే మేడం ఇవాళ అప్పులు తెచ్చి డబ్బులు ఇస్తున్నాడు. ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు? మరి ఇంకేమైనా తెచ్చి ఎప్పుడన్నా డబ్బులు ఇచ్చాడా? నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, నా అంతటి దానవీర శూర కరుడు లేడని చెప్పుకుంటాడు. అంటే ఇన్ని సంవత్సరాలు అప్పులు తెచ్చి ఇచ్చారు, ఇప్పుడు తాకట్టు పెట్టి తెస్తున్నారు. అన్ని ఏదైతే ఉంది ఇంకా ఎవడిస్తాడు అప్పులు? ఎవడిస్తాడు అక్కడ అప్పులు? దేన్ని బట్టి అప్పు తెస్తారు చెప్పండి? ఇప్పుడు నేను ఇంకో చిన్న విషయం చెప్తా. నిన్నే అనుకుంటా, నేను యాక్చువల్గా ఎక్కడో సమ్ ఆఫ్ ది సోషల్ మీడియాలోనే ఎక్కడో ఇలా సచివాలయానికి సంబంధించినటువంటి చూసి ఈజ్ ఇట్ ట్రూ అని మేము అనుకుంటున్నాం. టకేల్మని ఆ మంత్రి వచ్చాడు, ఎవరు ఆ బూతుల మంత్రి వచ్చి, ఏమా ఇష్టం తాకట్టు పెట్టుకుంటే ఏంటి? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏమైనా తాకట్టు పెట్టద్దని ఉందా? అంటే చెప్పకనే చెప్తున్నాడా వీళ్ళు తాకట్టు పెట్టారని, లేకపోతే దాన్ని పెట్టిన దాన్ని సమర్థించుకుంటున్నాడా? ఒకసారి మధ్యలో వస్తున్నాను, బయట చూసి మళ్ళీ కంటిన్యూ. రైట్, ఒకసారి ప్లే చేయండి. బ్యాంకులో లోన్ ఇస్తారా? ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు? అది ప్రభుత్వం ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్టిగేజ్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటరేట్ పెట్టేశారు, సెక్రటరేట్ ఎంత? 10 ఎకరాల పొలం. దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత? 10 కోట్లు, లేకపోతే ఎకరం 20 కోట్లు ఉంటుంది, 2 కోట్లు ఉంటుంది, 20 కోట్ల ఆస్తి. ఒక సచివాలయమే పెట్టారా? జ్యోత్స్న గారు ఏం చెప్తారు? మీరు అన్న అంశం అదే ఆయనే చెప్పాడండి. సచివాలయం ఒకటే పెట్టారా అంటున్నాడు. అంటే ఇంకెంత పెట్టారు? ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడే ఇందాకే అదేదో మరి మీరు విజువల్స్ ఇప్పుడు ప్లే చేస్తున్నారు, అది ఇప్పటిదో పాతదో మరి. ఇప్పుడైతే అక్కడ విశాఖపట్నంలో ఈ మహానుభావుడు మాట్లాడాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తిట్టకుండా నోరు ఊరుకోవట్లేదండి ఆయన చేసిన ఆ చండాల పనులకి. ఈ మహానుభావుడు అక్కడ పోయి విశాఖపట్నంలో ఎన్నికల తర్వాత నేను ఇక్కడి నుంచే ఏంటది పాలన కొనసాగిస్తాను, నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానండి. నాయన నువ్వు ఎన్నికల్లో ఓడిపోబోతున్నావు, నువ్వు ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తావు? అసలు నువ్వు చెంచల్గూడ జైల్లో ఉంటావా, చర్లపల్లి జైల్లో ఉంటావా, లేకపోతే నువ్వు కట్టుకున్న లండన్ ప్యాలెస్లో ఉంటావా, లేకపోతే మొన్నే కట్టుకున్నాడు చూడండి రిషికొండ ప్యాలెస్లో అక్కడ ఉంటావా, ఎక్కడుంటావా? నీకే క్లారిటీ లేదు పాపం. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడా అనిపించింది. ఎందుకు ఆ విశాఖపట్నం అనుకున్నా. తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే వీళ్ళు విశాఖపట్నంలో ఈ 5 సంవత్సరాల్లో 25,000 కోట్ల అప్పులు తెచ్చారండి వీళ్ళు, తాకట్టు పెట్టి, తనఖా పెట్టి. ఏం తనఖా పెట్టారో చెప్పమంటారా? సర్క్యూట్ హౌజు, ఓకే, మన సీతమ్మదారిలో ఉంటుంది చూడండి, ఏంటది తహసీల్దార్ ఆఫీస్ ఒకటి, అలానే బకన్పాలెంలో ఉన్నటువంటి ఆ
పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి భూమి ఒకటి, అలానే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ రెండు కూడా కప్రాడ్లో ఉంటాయి, అవి రెండు తాకట్టు పెట్టేశాడు. అలానే కూసంపూడి లేఅవుట్ లో ఉండేటువంటి పోలీస్ క్వార్టర్లు, ఈ బంగ్లాలు, పీడబ్ల్యూడి ఆఫీసులు, ఇవన్నీ మొత్తం లెక్క స్థలము, గోపాలపట్నంలో ఉన్నటువంటి రైతు బజారు, చిన్నగదిలో ఉన్నటువంటి డైరీ ఫాము అన్ని వరుస పెట్టి తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టి SBI నుంచి ఒక 6,000 కోట్లు, మన UBI నుంచి ఒక 5,000 కోట్లు, PNB నుంచి ఇంకో 5,000 కోట్లు, ఇట్లా అడుక్కొని తాకట్టు పెట్టుకుని తెచ్చుకుని ఒక 25,000 కోట్లు తెచ్చాడు. ఇది ఈ మహానుభావుడు చేసింది. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. ఇప్పుడు కొడాలి నాని చెప్పాడు, మరి అది సెక్రటేరియట్కి సంబంధించి కూడా మీరు నేను మాట్లాడలేదండి. నాకు తెలిసి రాజేష్ గారికి ఏమైనా క్లారిటీ ఉందో, లేకపోతే మా రజనీ గారికి ఏమైనా క్లారిటీ ఉందో నాకు తెలియదు, కానీ నాకు వచ్చినటువంటి క్లారిటీ అయితే కొడాలి నాని చెప్పాడు, అవును పెట్టాం అయితే ఏంటి, వీళ్ళ దార్కార్యాలు తెలుసు కదా, వీళ్ళ గుండాయిజం తెలుసు కదా మనకి, అవును తెచ్చాం అయితే ఏంటి అంటారు చూసారా, అలా ఉంది పరిస్థితి. మేమేమన్నా చెప్పామా, ఇదొక్కటే తాకట్టు పెట్టామని మేమన్నా చెప్పామా? సార్ ఇంకో విషయం చెప్పనా పవన్ గారు, కళ్ళు మూసుకు తెరిచే లోపల జనాలకు సంబంధించినటువంటి ఇళ్ళు కూడా తాకట్టు పెట్టేస్తారు, ఇళ్ళు డౌటే లేదు అందులో. అందుకే ఈ మధ్య కాలంలో శ్మశానం ఇవన్నీ అన్నారు కదా, అది గ్రాఫిక్స్ అన్నారు కదా, మరి అవి తెచ్చుకొని పూట గడుపుకునే పరిస్థితి ఎట్లా? ఇప్పుడు నేను మాట మాట్లాడాను అనుకోండి, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కూడా నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడతా, మీరు ఆ మాట తీశారు కాబట్టి నాకు సంబంధం లేదు ఇందులో. పవన్ గారు మీరే దానికి కారణభూతులు అవుతారు. 5 సంవత్సరాల్లో అదే శ్మశానంలో కూర్చొని వీళ్ళు ఏమన్నా క్షుద్ర పూజలు చేస్తున్నారా? మరి ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు? శ్మశానం అన్నాడా, గ్రాఫిక్స్ అన్నారా? మరి ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఎక్కడి నుంచి పాలన చేస్తున్నారు వీళ్ళు? ఏమన్నా ఒక బిల్డింగ్ కట్టారా, ఒక ఇటుకేసారా, లేకపోతే ఇంకెక్కడన్నా పోయి అదేదో విశాఖపట్నం అన్నాడు కదా, విశాఖపట్నంలో ఏమన్నా చేశాడా? విశాఖపట్నంలో నువ్వు భవంతులు ఎందుకు కడుతున్నావురా నాయన అంటే పరిపాలనా రాజధాని అని చెప్పాము, మనకి చెప్పాడు ప్రజలకి. పోయి కోర్టుకి ఏమో తూచండి, అలాంటిదేం లేదండి, ఉత్తిగా అలా సరదాగా కట్టాం మేము అక్కడ, రేపు పొద్దున వీలైతే అష్టాచెమ్మానో తొక్కుడు బిల్లానో ఆడుకుంటామండి అని చెప్తున్నారండి వాళ్ళు. లేకపోతే ఏంటండి అంటే ప్రజలు వీళ్ళకి వేరువేళలా కనబడతారా, లేకపోతే మేం ప్రజల కన్నా అబవ్ అని ఆలోచిస్తారా? కోపం ఎందుకు వస్తుంది అని అంటే ప్రజాధనం ఇది. ఇవాళ మీరు తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చాను అంటున్నారు, ఎలా కట్టాలి, ఎవరు కట్టాలి, ఎవరి జేబుల్లోంచి పోతాయి? అప్పుల మీద అప్పులు తెస్తున్నారు, ఆ అప్పులకి వడ్డీలతో సహా కట్టాలి కదా, ఏం ఉత్తిగా రావు కదా. మరి పోనీ నువ్వు అప్పు తెచ్చి కనీసం దానికి సంబంధించి ఎక్కడన్నా సరే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా సరే ఆ తెచ్చిన అప్పు మనం ఈ అభివృద్ధి కార్యక్రమం ద్వారా వచ్చినటువంటి సంపాదనతో మనం కొంచెం కట్టుకోగలుగుతాం అని అనుకోవచ్చు. అదే కదా ఏ ప్రభుత్వం అయినా చేసేది అదే. నిజమే, మా ప్రభుత్వంలో కూడా అప్పులు చేసామండి, చేయలేదని మేము ఎందుకంటాం, కానీ అంతకు మించినటువంటి డెవలప్మెంట్ చూపించాం మేము. ప్రజల జీవన ప్రమాణాలని పెంచే దిశగా, వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీని పెంచే దిశగా తీసుకెళ్ళాం మేము. ఎన్ని లక్షల పెట్టుబడులు మేము రాష్ట్రానికి తీసుకొచ్చాం, 16 లక్షల కోట్ల పెట్టుబడులు మేము రాష్ట్రానికి తీసుకొచ్చాం. వీళ్ళు ఏం తీసుకొచ్చారు చెప్పండి? ఇలా మాట్లాడకూడదు. ఇలా మాట్లాడితే మనం ఏమైపోతాము అని అంటే, చూసారా తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని దుమ్మెత్తిపోస్తున్నారు, మేము ప్రజలకు సంక్షేమం ఇస్తే వీళ్ళకి ఇష్టం లేదు అని మాట్లాడతారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇవాళ మేము మాట్లాడలేదు, మీ మంత్రే బయటికి వచ్చి అవును సెక్రటేరియట్ని తాకట్టు పెట్టాం అయితే ఏంటి అని అడుగుతున్నాడు. సో దానికి సంబంధించినటువంటి సమాధానం నాకు తెలిసి ఒక ఫైనాన్స్ శాఖ మంత్రి ఎవరో ఉండాలండి. మీకు గుర్తున్నారా ఆయన ఎవరో? ఒక్కొక్కసారి బడ్జెట్ ఎప్పుడో ఇచ్చినప్పుడు వస్తుంటాడు ఆయన, అమావాస్యకి పౌర్ణానికి కనపడ్డట్టుగా అట్లా కనబడుతూ ఉంటాడు. ఇప్పుడైతే అలానే కనబడుతున్నాడు అండి. ఆయన పేరు ఏదో ఉంది, బుగ్గన గారు. ఆయన ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో ఒకసారి మీకు వీలైతే, అంటే మీ ఫోన్లో ఆయన ఏమన్నా ఎత్తితే, మీ ఛానల్ నుంచి ఉన్న ఫోన్లు ఎత్తితే ఒకసారి ఫోన్ చేసి, అయ్యా మరి ఇలా కొడాలి నాని గారు మీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఇదివరకు, అవునండి మేము సెక్రటేరియట్ని తాకట్టు పెడితే మీకు వచ్చిన నష్టం ఏంటి అని అడుగుతున్నారు సార్, మీరు నిజంగా తాకట్టు పెట్టారా అని ఆయన్ని అడుగుదామండి, ఇంకెవరిని అడుగుతాం? మరి అట్లాగే ఆర్థిక శాఖ కూడా లేఖ రాసింది కదా, CRDA వాళ్ళు కూడా దీనికి సంబంధించి మాకు CRDAకి వాళ్ళ డబ్బులే వీళ్ళు దొబ్బేశారు. ఎక్కడికి వచ్చాయి డబ్బులు రాజేష్ గారు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి CRDAకి?